ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వచనాలన్నీ చూడండి అసలు ఎంత బాగున్నాయో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచుకునేటట్లుగా. ఉదయాన్నే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురం. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి. మనము ఉదయాన్నే లేచి దేవుని స్వరం వినాలంట. అప్పుడు దినమంతటి కొరకు, ఆ రోజు అంతటి కొరకు మనల్ని సిద్ధపరచడానికి, అలానే ఆపదల నుంచి రక్షించడానికి దేవుని స్వరం మనం ఉదయాన్నే లేచి వినాలి. నీ వాక్యం చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకుందు. నీ వాక్యాన్ని నేను వినడము, నీ స్వరాన్ని నేను వినడము, నీ వాక్యాన్ని నేను చదవడం ద్వారా ఒకవేళ తప్పులు నాలో ఉంటే నేను సరిచేసుకుంటాను. నీ మార్గంలో నడిచేటట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ. నీ మార్గంలో నేను నడిచేటట్లు నాకు ఎల్లప్పుడూ కూడా నాకు నేర్పిస్తూ ఉండు. భయభీతులలో, తుఫానులలో నీ స్వరము వినిపించుము. మన జీవితంలో భయము, భీతి, తుఫానులు వస్తాయి. అటువంటి సమయంలో నీ స్వరము వినిపించు. అభయమిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచు నన్ను. నువ్వు అభయమివ్వు, నాకు ధైర్యపరచు. నాతో మాట్లాడు స్పష్టంగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు. నీతో మనుషులతో సరిచేసుకుంటా. ఒకవేళ నాలో తప్పులు ఏమన్నా ఉంటే నీతో సరిచేసుకుంటాను, అలానే మనుషులతో సరిచేసుకుంటాను. నీ దివ్య వాక్యము ద్వారా, నీ వాక్యం చదవడం ద్వారా. నీ వాక్యము అగ్ని సుత్తె కంటే సుత్తె వంటిది. నీ వాక్యం అంట అగ్ని సుత్తె వంటిది. అది రెండంచులు గల ఖడ్గము. వాక్యము రెండంచులు గల ఖడ్గము. నీ వాక్యమేగా అద్భుత అద్దం. అవును, అద్భుత అద్దమైనటువంటిది దేవుని వాక్యము. నిజ స్వరూపమును, మనలో ఉన్న నిజ స్వరూపాన్ని వాక్యం చదువుతూ ఉండడం ద్వారా చూపిస్తుంది. నేను నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. మన శ్రమలు వచ్చినప్పుడు మనము దేవుని వాక్యమును చదవడం ద్వారా ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం దేవుని గురించిన విషయాలను.
నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో నన్ను ఉంచు. నీ యందు నిలిచేటట్లుగా, నీ యందు నిలబడేటట్లుగా, అటు ఇటు కొట్టుకొని పోకుండా, మళ్ళీ తిరిగి లోకంలో పడిపోకుండా నీ యందు నిలిచేటట్లుగా నన్నుంచు. నా హృదయంలోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము ఏం చేస్తుంది అంటే నా హృదయంలో ఉన్న చెడు తలంపులన్నింటినీ ఛేదిస్తుంది. నీ రూపమునకు మార్చు. నన్ను ఆ విధంగా సరిచేసుకుంటూ నేను నీ రూపానికి వచ్చే విధంగా నన్ను మార్చు. నీదు మహిమ కొరకే, నీకు మహిమ కలగడానికే ఆ విధంగా మార్చు. ఈ పాటలలోని అర్థం ఎంత బాగుందో చూడండి ఒకసారి. నిజంగా నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. వచనాలన్నీ పాడాలంటే చాలా టైం అవుతుందని ఆ వచనాలకు ఉన్నటువంటి విషయాలను మీకు వివరిస్తూ వచ్చాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.